నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి పాలమూరు జిల్లా రోడ్లకు మహర్దశ రానుంది. రోడ్ల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్లు మంజూరు చేసింది. సోమవారం వనపర్తిలో 359 కోట్లతో 172 కిలోమీటర్ల R&B రోడ్ల పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2028 నాటికి పాలమూరు జిల్లాలోని అన్ని రోడ్లు అద్దాల్లో ఉండేలా చేస్తాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా నాణ్యతతో రోడ్లు నిర్మిస్తామని అన్నారు. ప్రసిద్ధ కురుమూర్తి ఆలయానికి కూడా అద్భుతమైన రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వేగారెడ్డి, శివసేనారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదేశ్ సొర్బితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. SR7 న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. 350 కోట్లు ఒకే జీవో ద్వారా ఈనాడు వనపర్తి రోడ్లను అద్దాలాగా డబుల్ రోడ్లుగా చేయడం కోసం అంటే వనపర్తి అయినా కొత్తకోటైనా దేవత అయినా ఇలా పెద్ద ఎత్తున మంజూరు ఇచ్చే కార్యం చేయడం జరిగింది. ఇది ఒకటే కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారుగా 1,500 కోట్ల రూపాయలకు ఇలా కోమటిరెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున రోడ్లు మంజూరు ఇచ్చి రాష్ట్రం మొత్తంలో సుమారుగా సబ్జెక్టు కరెక్షన్ సుమారుగా 13,600 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చినటువంటి మా సహచర వ్యక్తులు మరి కోమటిరెడ్డి గారు. అట్లాగే ఈ రోజున ఇంతకుముందు మా ఈదపల్లి శంకర్ మాట్లాడినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా కుప్పకూలినా కూడా నెలకు 6,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన అప్పుడు వడ్డీ కడుతూ కూడా గత ప్రభుత్వం తెచ్చిన ఏ ఒక్క స్కీమ్ను ఎత్తివేయకుండా అవన్నీ కొనసాగిస్తూ ఇలా అదనంగా ఇందిరమ్మ ఇల్లు 22,000 కోట్ల రూపాయలు, మళ్ళీ ఇప్పుడు మొన్న 2 లక్షల కొత్తగా ఇచ్చింది కాబట్టి సుమారుగా 30,000 కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ ఇళ్ళు, అట్లాగే సన్న బియ్యం అని, రేషన్ కార్డ్స్ అని, రైతు భరోసా, రకరకాల అన్ని ఎన్నికల ముందు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఈ రోజున ఒక మాట చెప్పాలంటే సమయం ఎక్కువ లేదు కాబట్టి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా ఈ నియోజకవర్గాల సంబంధించి రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలతో పాటుగా ఈ నియోజకవర్గాల సంబంధించి కూడా అమరవీరులు మా తెలంగాణ రాష్ట్రం మాకు రావాలి, మా అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగు నిండాలని ఒక తపనతోటి ప్రాణత్యాగం చేస్తే మరి ఇంతకుముందు ఏలిన వారు శవాల మీద పేలాలు ఎలుకున్నట్టుగా వ్యవహారం నడిచింది తప్ప ఆ తపనతో పనిచేయలే. అహంకారం, దర్పం, అవినీతి, దోపిడీ తప్ప. అందుకే ఇలా ఒకటే మీకు అందరికీ మనం చేస్తా ఉన్నా, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇటు తెలంగాణలో, ఆంధ్రాలో రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా 60 ఏళ్ల ఆకాంక్ష, 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష చెప్పని ఒక కన్నతల్లిగా పెద్ద మనం చేసుకుని తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. అందుకే వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, వనపర్తిలో కూడా ఒకసారి కాదు బండకేసుకుంటూ 2వ సారి కూడా బండకేసుకుంటామని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటామని. నమస్కారం, జై తెలంగాణ. అలాంటి ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నాం. ఇక్కడ 14 6 స్థానాలు పెరుగుతున్నాయి. 6 అంటే 20కి 20 గెలవాలి, ముఖ్యమంత్రి గారి పేరు ఇవ్వాలి. మా దగ్గర మొత్తం 64 పెరుగుతున్నాయి ఎమ్మెల్యేలు. రేపు 20వ తారీఖు పార్లమెంట్లో బిల్లు పెడుతున్నాం. నల్గొండలో 12 ఉన్నాయి, ఇప్పుడు 11 గెలిచినాం. 6 పెరుగుతున్నాయి అంటే 12కు 6 కలిపితే 18 గెలిపించే బాధ్యత నల్గొండ ప్రజలు ఖచ్చితంగా గెలిపిస్తారు. అంటే 38 ఇక్కడనే అయినాయి. ఖమ్మంలో 10 ఉంటాయి, 13 అవుతున్నాయి, 50 ఇన్ని అయినాయి. ఇవాళ సీఎం గారు మన ఖమ్మంలో చెప్పిండు కదా 117 గ్యారెంటీ అని, 117 దాటిచ్చి మళ్ళా మన ప్రభుత్వం రావాలి. మళ్ళా ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశం కోసం నాయనమ్మని, తండ్రిని మాంసం ముద్దలుగా మారిపోయిన ఆ కుటుంబాన్ని ఇలా రాహుల్ గాంధీ కూడా తన జీవితాన్ని
దేశం కోసం అంకితం చేసి మన ఏరియాలో పాదయాత్ర చేసి, అందుకనే మీ అందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చేశాను, మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా లక్ష్యం పెట్టుకుంటూ మీరు కూడా పెట్టుకోండి. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా మన కృష్ణారావు అన్న చెప్పినట్టు అన్ని అప్పులు తీర్చుకుంటూ ఒక లైన్లో పడుతున్నాం. రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా 9,000 పెన్షన్స్ ఉంటే 6,000 తీర్పినాం. అట్లా ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు అక్కడ పైసా జమ చేసి ఈరోజు రాజకీయంగా ఈరోజు పొత్తులు లేతే రేవంత్ రెడ్డి గారిని సీఎం గారిని ఏదో తిట్టాలి బాగుపడుతుంది. లాస్ట్కి ఏమంటారంటే చివరిగా ఒకటే మాట చెప్తున్నా కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా వచ్చేది మన ప్రభుత్వమే, కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతున్నాను. ఇక్కడి నుంచి ఉన్నట్టు టీఆర్ఎస్ వారు ఉన్న పత్రికల వాళ్ళకి చెప్తున్నా, ముఖ్యమంత్రి కావాల్సిన వాడు ప్రతిపక్ష నాయకుడు 31 నెలకెళ్ళి నెలకు 4.5 లక్షల జీతం తీసుకొని పబ్లిక్ రాడా? కావాలగా 5 ఉన్న ప్రతిపక్ష నాయకుడు బట్టి విక్రమార్క గారు 5 ఎమ్మెల్యేలు, ఆయన రాజగోపాల్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, బోడవీరయ్య. ఆయన కూడా ఆ రోజు పాదయాత్ర చేస్తే 31 నెలకెళ్ళి లోపల పడుకున్నాడు ఎట్లా సీఎం అవుతారా? కేటీఆర్ ఒకటి చెప్పు, లెక్క చెప్పు. ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు ఏమే 24 గంటలు రాత్రి 1 దాకా మెలకుతోనే ఉంటాడు. పొద్దున ఆ 7 గంటలకి వెళ్ళి ఎవరు వచ్చినా కలుగుతారు. ఆయన అవుతాడా ఈయన అవుతాడా? ఏదో కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ వస్తుండే ఆయన పెద్ద లేడు. ఒక ఇల్లు కట్టవైతే నీ ముఖానికి ఒక రేషన్ కార్డు ఏమవుతుంది? అసలు సన్న బియ్యం వదిలిపెట్టు, రేషన్ కార్డు ఇవాళ రేషన్ కార్డు ఇచ్చి ఇవాళ మేము తినే బియ్యమే ఇవాళ పేదోళ్ళు తింటుంటే మాకెంత సంతోషం అనిపిస్తుంది. ఊళ్ళలో పోయి 5 లక్షల ఇల్లు చూస్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుంది. ఈ పార్టీ ఇలాంటి పార్టీ వస్తుందా? పార్టీ పేరు మార్చుకుంటారు కూడా సిగ్గుందా? టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చి 150 ఏళ్ళు అయింది. మనం 50 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, ఓడిపోయినాం, మళ్ళీ గెలిచినాం. మన పార్టీ ఓడిపోయినాం, గెలిచినాం, కాంగ్రెస్ పార్టీ పేరు మార్చినాం మనం. అదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది కదా, కూడా సిగ్గులేనోడు టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ పెట్టుకుంటారా? అప్పుడే పొందలు పడ్డాడు. నీ ఆ రోజు చెప్పినా, ఆ రోజు నేను నా స్టేట్మెంట్ చూసుకోరు టీవీలో, మీరు పార్టీ పెట్టిన మీ బంధం మీరే పూడ్చుకోరు ఫోన్ చెప్పిన. కూడా సిగ్గు పార్టీ పేరు మారుతారా?